నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని వేడుకున్నట్లు వెల్లడి జగన్ అడ్డుగోల నిర్ణయాలతో నమ్మిన ఎమ్మెల్యేలు మోసపోయారన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నందిగామలో జనాలకు డబ్బులు ఎగ్గొట్టిన సన్యాసి దుండి రాకేష్ అని ఆరోపించిన వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు కొండపల్లి బుజ్జి ఇంద్రకీలాద్రి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామికి బంగారం వెండి తొడుగులు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టు కింద కొలువై ఉన్న అపరాజిత అమ్మవారికి వెండి తొడుగును దుర్గగుడికి అందజేసినట్లు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకున్నానని వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు నిన్న సాయంత్రం దర్శించుకున్నారు. వారికి దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వీరాంజనేయ స్వామికి భక్తులు తయారు చేయించిన బంగారం వెండి తొడుగులు అపరాజిత అమ్మవారికి వెండి తొడుగు ఇతర పూజా సామాగ్రిని దుర్గగుడి చైర్మన్ రాంబాబు ఈవో కెఎస్ రామారావుకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డికి అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు పట్టు వస్త్రాలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కండవల్లి గ్రామానికి చెందిన భూపతిరాజు వరాహ వెంకట సూర్యనారాయణరాజు హైమావతి సూర్యకుమారి దంపతులు దేవస్థానానికి బంగారు వెండి తొడుగులతో పాటు దేవస్థానానికి మకర తోరణం మందిరం వెండి పూజా సామాగ్రిని సమర్పించారు. పూజా సామాగ్రిని వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా దేవస్థానానికి అప్పగించారు. అనంతరం సుబ్బారెడ్డి ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా క్షేత్ర పాలకుడైన అభయాంజనేయ స్వామికి వెండి బంగారపు తొడుగులు అమ్మవారి విగ్రహానికి వెండి తొడుగును సమర్పించామని తెలిపారు. భక్తులను కొండపైకి చేరవేసేందుకు తిరుపతికి చెందిన భక్తుడు నగరం అమర్ సహకారంతో 15 లక్షల రూపాయలతో 2 వాహనాలను దుర్గగుడికి అందజేశామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకున్నానని వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని అమ్మవారిని వేడుకున్నానని తెలియజేశారు. ఈరోజు పౌర్ణమి సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి రావటం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రార్థన చేసుకొని అమ్మవారి ఆలయంలో ద్వారపాలక ఆలయంగా పేరుగాంచిన ఆంజనేయ స్వామి ఆలయానికి ఆంజనేయ స్వామి విగ్రహానికి మూల విరాట్ విగ్రహానికి బంగారు తొడుగు అదేవిధంగా ఆలయం చుట్టూ వెండి తొడుగులు తయారు చేయించిన మిత్రులు సూర్యనారాయణ రాజు గారి సహకారంతో అవి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా కొండకొచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా మరీ ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు గర్భవతులు కింద నుంచి పైకి నడిచి రాలేక ఇబ్బంది పడే భక్తుల సౌకర్యార్థం ఇంకొక మిత్రుడు తిరుపతికి చెందిన అమర్ 2 వాహనాలను అమ్మవారికి బహుకరించడం జరిగింది. ఈ వాహనాల ద్వారా ఉచితంగానే పైకి తీసుకొచ్చి మళ్ళా దర్శనం చేయించి కిందకి తీసుకుపోయే సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఈ వాహనాలు భక్తులకు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వాళ్ళు రాబోయే రోజుల్లో మరీ అమ్మవారి ఆశీస్సులతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్మవారి కరుణా కటాక్షంతో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సంతోషంగా ఉండాలని మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఎంతోమంది ప్రజలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేయడం. జగన్ అడ్డుగోల నిర్ణయాలతో నమ్మిన ఎమ్మెల్యేలు మోసపోయారని ఉన్నవారన్నా జాగ్రత్త పడాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఓట్లు వేసి గెలిపించిన పులివెందుల ప్రజలను అడ్డగోలుగా వంచారన్నారు. కడప జిల్లా రాజంపేటలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే దిక్కు లేకుండా పోయిందన్నారు. కృష్ణా తుంగభద్ర నీటి వాటా హక్కుల్ని ఇతర రాష్ట్రాలకు దారాదత్తం చేసి నీటి వాటాల్లో రాయలసీమ ప్రజలకు ద్రోహం చేశారన్నారు. జగన్ను నమ్ముకుని 5-6 అమరావతి కేసులో ఇరుక్కున్న ఆళ్ల రామకృష్ణారెడ్డిని టికెట్ లేదని తరిమేశారన్నారు. జగన్ నియమించిన వాలంటీర్లు కూడా రోడ్డెక్కారన్నారు. నాసిరకం మద్యం తాగించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారన్నారు. టీడీపీ తయారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండే పరిపాలన చేస్తున్నారన్నారు. 3 రాజధానులన్నావు, నిర్మాణంలో 3 అంగుళాలు కూడా ముందుకు పోలేదన్నారు. తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడం ఆయన లక్షణం. విశ్వసనీయత గురించి ప్రతిసారి మాట్లాడే వ్యక్తి అసలు ఏమాత్రం ఆ విశ్వసనీయత అనే పదానికి అర్థం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలా ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజల్ని అడ్డగోలుగా వంచాడు. వాళ్ళు కూడా చేత్కరించుకునేటటువంటి పరిస్థితి. భయపడిపోతా ఉన్నారు ఈయన పరిపాలన పట్ల. ఏ విధంగా రేపు ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు భయపడిన పరిస్థితులు కనపడ్డాయి. ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి కడప ప్రజల్ని ఇవాళ 5 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి అయ్యి. స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి 4 ఏళ్ళు అయింది. ఇంతవరకు పునాది రాయిలోనే ఉంది ఆ స్టీల్ ఫ్యాక్టరీ. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దిక్కు లేదు ఈ రోజు వరకు కూడా. ఇలా ఏం చేయాలో మరి దిక్కుతోచని స్థితిలో సొంత జిల్లా సొంత నియోజకవర్గం ప్రజలు ఇతను చేసిన నమ్మక ద్రోహానికి బాధపడతా ఉన్నారు. ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది చెల్లి ఎక్కడుంది. జగన్ విడిచి వదిలిపెట్టినటువంటి బాణం పాదయాత్రలు చేసింది, బైబిల్ పట్టుకొని తిరిగింది, ఈయన కోసం ప్రార్థనలు చేశారు. ఎక్కడుంది ఇవాళ చెల్లి అని నేను అడుగుతా ఉన్నా. తల్లి పేరు పక్కన ఉండొచ్చు, కానీ చెల్లి పక్కనే ఉంది తల్లి కూడా. తల్లిని కూడా భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి తల్లి చెల్లి కూడా ఈయన పరిస్థితుల్లో. అది ఈయన ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకే కాదు సొంత కుటుంబ సభ్యులకు కూడా ఉన్నటువంటి ధైర్యం స్థైర్యం. అనేక మంది ఎమ్మెల్యేలు ఈ రోజున ఎందుకు ఈయన నమ్మి ఈ విధంగా నట్టేట మునిగామని చెప్పి బాధపడతా ఉన్నారు. ఎంతమందిని పీకే పోతున్నాడో తెలియదు, ఎంతమందిని ట్రాన్స్ఫర్లు చేయబోతున్నాడో తెలియదు. రాజకీయాలకు అర్థాలు మార్చేశాడు. నమ్మి ఓట్లేసినటువంటి దళితులు మైనార్టీలని నట్టేట ముంచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలా వాలంటీర్లు చేశాడు. ఇలా వాలంటీర్లు కూడా రోడ్డెక్కారు. సిపిఎస్ రద్దు హామీ మీద మొత్తం మాట తప్పి మడమే తిప్పి అసలు మడమే లేదు జగన్మోహన్ రెడ్డికి. మడమ లేకుండా అందరినీ మోసం చేసినటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ ఇవాళ అధికారం చలాయించే ముఖ్యమంత్రి ఎటుబారిపోతాడో తెలియదు, కానీ మీరు మాత్రం అడ్డగోలుగా దొరికిపోతారు, బుక్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి రావటం అనేది ఖాయమైపోయింది. అది 100% యథార్థం. జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది అది. కాబట్టి ఇటువంటి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ఇట్లా నమ్మిన వాళ్ళు మొత్తాన్ని కూడా ఒక్కొక్కడిగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పటికి మీరు కూడా ఇప్పుడు కూడా తెలుసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా హితవు పలుకుతా ఉన్నాను. నందిగామలో జనాలకు డబ్బులు ఎగ్గొట్టిన సన్యాసి డుండి రాకేష్ అని రాష్ట్ర వైకాపా వాణిజ్య విభాగం అధ్యక్షులు పల్లెపోతు మురళీకృష్ణ అలియాస్ కొండపల్లి బుజ్జి అన్నారు. జనవరి మొదటి వారంలో నందిగామ వస్తాం, బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వెల్లంపల్లి అంటే పశ్చిమ నియోజకవర్గానికి ఒక బ్రాండ్. నిరంతరం ప్రజల మధ్య ఉండే వెల్లంపల్లిపై అవాకులు చవాకులు పెలితే సహించేది లేదన్నారు. డూండి రాకేష్కి దేహశుద్ధి చేస్తామని వైకాపా రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు మంగళవారం నాడు స్థానిక భవానీపురంలో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైకాపా వాణిజ్య విభాగం అధ్యక్షులు పల్లెపోతు మురళీకృష్ణ మాట్లాడుతూ నిరంతరం వెల్లంపల్లిపై రాకేష్ చేసే అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాకేష్ అనేవాడు వైశ్యుడు కాదన్నారు. నిజమైన వైశ్యుడు అయితే ఈ విధంగా మాట్లాడారన్నారు. నందిగామలో జనాలకు డబ్బులు ఎగ్గొట్టిన సన్నాసి డూండి రాకేష్ అని అన్నారు. తన ఇంటి పేరును కూడా వాడుకోలేని దౌర్భాగ్యుడు రాకేష్ అని అన్నారు. గణేష్ ఉత్సవాల పేరుతో జనాలు సొమ్ము కాజేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. నిజాలు చెప్పలేని వ్యక్తి అని అన్నారు. ఆర్యవైశ్యులకు మంచి చేసింది నాడు వైఎస్ఆర్ అయితే నేడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా చింతామణి నాటకమును రద్దు చేసింది వైకాపా ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో వైశ్యులకు నిరంతరం అండగా ఉంటున్న వెల్లంపల్లి శ్రీనివాసరావుపై అవాకులు చవాకులు పేలితే తాట తీస్తామని హెచ్చరించారు. జనవరి మొదటి వారంలో నందిగామ వస్తాం. దమ్ముంటే ఆర్యవైశ్యులకు టీడీపీ ఏం చేసిందో చెప్పాలి. బహిరంగ చర్చకు సిద్ధం కావాలి. ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర్రావు మాట్లాడుతూ వ్యాపారం లేని వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా అని అన్నారు.
ఒక చీటర్ 420 అయిన డూండి రాకేష్ వెల్లంపల్లిని విమర్శించడం సబబు కాదన్నారు. వన సమారాధన విషయంలో వెల్లంపల్లి రాజకీయం చేశాడు అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. రాకేష్ స్థాయికి మించి మాట్లాడడం సబబు కాదన్నారు. దేవాలయాల విషయంలో ఎంతో సేవ చేసి దేవాలయాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులు వెల్లంపల్లి అని కొనియాడారు. హిందూ ధర్మం కోసం పనిచేసే వ్యక్తి వెల్లంపల్లి అని అన్నారు. చంద్రబాబు తొలగించిన దేవాలయాలను మళ్లీ నిర్మించింది జగన్, వెల్లంపల్లి అని తెలియజేశారు. వెల్లంపల్లి అంటే పశ్చిమ నియోజకవర్గానికి ఒక బ్రాండ్ అని తెలిపారు. పేద ప్రజలకు మంచి చేసే వ్యక్తిపై బురద జల్లితే సహించేదే లేదన్నారు. జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డూండి రాకేష్ స్థాయి తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే వెల్లంపల్లిపై అవాకులు చవాకులు పేలితే సహించేదే లేదన్నారు. వైకాపా నాయకులు దింటకుర్తి వీరరాఘవ మాట్లాడుతూ రాకేష్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడలేదంటే ఎక్కడికక్కడ ఆర్య వైశ్యుడు నీకు దేహశుద్ధి చేస్తారన్నారు. త్వరలోనే నీ చిట్టా మొత్తం చెబుతా అని అన్నారు. వైకాపా నాయకులు శివ మాట్లాడుతూ డూండి రాకేష్ జాగ్రత్తగా మాట్లాడకపోతే వెల్లంపల్లి సైన్యంలో ఉన్న మహిళలతో తన్నిస్తామని హెచ్చరించారు. బైట్ ఈ సమావేశంలో వాణిజ్య విభాగం జోనల్ అధ్యక్షులు నాళం నాగేశ్వరరావు, మధు, బాలు, గుప్తా, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర దినోత్సవం. అది ఎప్పుడు కూడా పొట్టిసినాలు గుర్తుగా, ఆర్య వయసులకి గుర్తుగా ఆయన తీసుకొచ్చిన రెస్పాన్సిబిలిటీ ఎవరా అంటే వెల్లంపల్లి గారు చెప్పంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం చేశారు. అలాగే చింతామణి నాటకం రాష్ట్రంలో ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా బ్యాన్ చేయకపోతే మన ఆంధ్ర రాష్ట్రంలో వెల్లంపల్లి గారి కోరిక మేరకు ఆ యొక్క చింతామణి నాటకాన్ని, వయసుల్ని కిందపరిచే నాటకాన్ని బ్యాన్ చేశాడు. అలాగే నలుగురికి కార్పొరేషన్ చైర్మన్స్ ద్వారకానాథ్ గారు కానీ, గొప్ప చంద్రశేఖర్ కానీ, కుప్పం ప్రసాద్ కానీ, రేపాల సీను కానీ, నసరాపేటలో ఉన్న మెట్టపల్లి రమేష్ కానీ, ఇయే కాదు చాలా పదవులు ఆర్యవైశ్యులకి ఇచ్చిన ఘనత ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ సిటీలోనే 3 కార్పొరేటర్ల పదవి ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పదవి. ఒకే ఒక్క సీట్ ఇచ్చారు టీడీపీకి. అంటే వీడికి కళ్ళు కనబడం, వీడికి పచ్చ కామురులు. బ్లాక్మెయిల్ రాజకీయం అంటే డూండి రాకేష్ గారు. నీ స్థాయికి వెల్లంపల్లి సీను కాదు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులు కూడా నీకు రారు. నీకు దమ్ముంటే నందిగాంలో జనవరి 1st వీక్లో నీ ఇష్టం, నువ్వు రా. నీ ఊర్లోనే నీ దమ్ము ఏంటో తిరుగుతాం. నందిగాంలో మీటింగ్ ఇప్పుడు పెట్టావా, నీకు భయం, అక్కడ ఐపీ పెట్టి పారిపోయావు. జనవరిలో నువ్వు టైం ఇయ్యి, మేమంతా వస్తాం. దానికి వెల్లంపల్లి రావాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా వైశ్యుడిగా పుట్టుంటే కనుక నందిగాంలో మీటింగ్ పెట్టు. విజయవాడ డెవలప్మెంట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ముఖ్యంగా వైశ్యులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని దమ్ముగా మేము చెప్తాం. ఎందుకంటే నువ్వు రాష్ట్ర నాయకుడి కాదు, గల్లీ నాయకుడివి. గుర్తుపెట్టుకో, నందిగాంలో డేట్ ఫిక్స్ చెయ్యి, మేము వస్తాము, నీ దమ్మేంటో తెలుస్తాం. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకు సమ్మె ఆపమని పురపాలక పారిశుద్ధ ఒప్పంద కార్మికులు తేల్చెప్పారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, వారానికి 2 పూట్ల సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కొండపల్లి పట్టణంలో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె తొలి రోజు విజయవంతమైంది. ఈ నెల 8న సమ్మె నోటీసు ఇచ్చిన ప్రభుత్వం స్పందించకపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సిఐటియు కార్మిక నాయకులు మాట్లాడారు. కార్మికులు పర్మనెంట్ చేయడంతో పాటు హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు అమలు చేయాలన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వారానికి 2 పూటల సెలవులు మంజూరు చేయాలన్నారు. మరి ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు మేము పర్మనెంట్ చేస్తాం, 26,000 రూపాయలు మేము శాలరీస్ ఇస్తాము అని చెప్పేసి వారు అన్నారు. వారు చేసిన వాగ్దానాలు వారు నిలబెట్టుకోకపోవడం వల్ల అనేక ప్రజా సంఘాలు ఈరోజు ధర్నాలు, ప్రదర్శనలు చేయడం అనేది కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఇవాళ మున్సిపల్ కార్మికులు రావాల్సినటువంటి శాలరీస్ కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి మేము కోరుతున్నాం. అంతేకాదు మరి ఇంజనీరింగ్ కార్మికులకు మేము హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి అంటాం. ఇప్పుడు వైఎస్ గారు చెప్పినట్టు మరి పంపిణీ స్కీమ్ వాడు కావచ్చు, పంపు పొందేవాడు కావచ్చు, ఎలక్ట్రికల్ సంబంధించిన వాడు కావచ్చు, మరి వీళ్ళందరికీ కూడా 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి. అంతేకాక 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పేసి, శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇన్స్టిట్యూట్ తిరుగుగా ఏమైనా చేయాలనుకున్నా, ఏమైనా సరే కార్మికుల స్థానంలో మరోసారి ఇంకొంతమంది కార్మికుల మీద ఎత్తుకడుతూ వ్యవహరించినా దాన్ని ఎదుర్కోవడానికి అనే విధంగా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఏఐసీటీ తరఫున అలాగే జేఏసీ తరఫున కూడా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని వేడుకున్నట్లు వెల్లడి.
జగన్ అడ్డుగోల నిర్ణయాలతో నమ్మిన ఎమ్మెల్యేలు మోసపోయారన్న మాజీ మంత్రి నక్క ఆనందబాబు. నందిగామలో జనాలకు డబ్బులు ఎగ్గొట్టిన సన్నాసి దుండి రాకేష్ అని ఆరోపించిన వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు కొండపల్లి బుజ్జి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.